చూసిన వెనక చేతులు పెట్టుకుని మంచిగా పోతాను అటు చూసుడు. ఓ షాపులు భోజనానికి పోయినట్టుంది. ఎవరైనా పోయి 25,000 పట్టుకుని జేబులతో వెళ్ళిపోయాడు. కెమెరాలో చూసి పట్టి గుంజ గట్టెత్తే ఇక చూడాలి మొక్కం ఎట్లుంది. ముఖం మంట అట్లా ఉన్నది. ఇక చూడు ఎట్లా పెట్టినది చూడబుద్ధి అర్థం పెట్టింది. నువ్వు ఎన్ని పడ్డాయో ఆ రీతిగా నువ్వు మంచిగా పోతాడు. ఎదిగినట్టే అడ్డ చూసుకుంటే పట్టుకొని పోయాడు. పనివాడు జీతం మనకు పాత పని చేసినప్పుడు మనం జీతం తీసుకుంటాం కదా. అక్కడేమన్నాడు ఆ వాక్యం చదవండి. ఇప్పుడు 10:27 దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు దీర్ఘాయువుకు కారణమైతారు. చూసారా? ఇంకో అసలు ఎందుకు తగ్గుతుందో చెప్తున్నాడు, ఎట్లా పెరుగుతుందో చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయుష్ తగ్గిపోవాలంటే భక్తిహీనంగా ఉండాలి, ఆయుష్ పెరగాలంటే భయభక్తి కలిగి. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే నీ ఆయుష్ను పెంచుతారా నాయన, నీ ఆశను పెంచుతామా, నువ్వు భయపడద్దు, నీ జీవిత దినములు నీ సంవత్సరములు అధికం చేస్తాను, నువ్వు నా యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. నేను చెప్పిన ఉపదేశాన్ని వినాలి, నియమించిన నియమాలు పాటించాలి, కొనాలి అని ఇక్కడ చెబుతా ఉన్నాడు. కానీ నీవు ఇష్టం వచ్చినట్టుగా మొత్తం పెద్దపల్లి చుట్టూ తిరిగి వచ్చి భూమి చుట్టూ కానీ తిరిగి వచ్చింది. పెద్దపల్లి చుట్టూ ఎన్ని అడుగులు పడతాయి, చుట్టూ తిరిగితే ఏమవుతుంది? ఆ సమస్యల కింద ఆడిపోయే కాలం అంటుంది. కనుక తిరిగితే యేసయ్య పత్రికలు పట్టుకొని తిరగాలి, రోడ్డు మీద నిలబడి ఓ క్రీస్తునందు ఓ ప్రేమైన దేవుని ప్రజలారా, ఇదిగో మీ అందరి కొరకు యేసు ప్రభు తన రక్షణను సిద్ధపరిచినాడు, అందరి దగ్గరకు ఆహ్వానిస్తున్నాడు. ఆయన కొరకు ప్రాణ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే విశ్రాంతి ఉంటుంది, మీకు రక్షణ ఉంటుంది, స్వర్గాన్ని ఇస్తానన్నాడు, నిత్యం ఇస్తానన్నాడు మాట చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది. ఎందుకంటే టైం అంతా వృధా. కనుక మరొక మాట యెషయా గ్రంథము 65:22, యెషయా గ్రంథము 65 అధ్యాయము 22వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఒక మాట చెప్పడం జరుగుతున్నది. ఏంటో చూడండి ఒకసారి. త్వరగా స్పీడ్ ఉండాలి అందరూ. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. హల్లెలూయా. మీ ఇళ్ళలో వేరొకరు అనుభవింపరు. వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయగును. అబ్బా, వృక్షాయుష్యమంతగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవించురు. అబ్బా, తాము చేసుకొనిన దాని ఫలము పూర్తిగా అనుభవిస్తారంట. దేవునికి స్తోత్రం. ఒకసారి మళ్ళా అందరూ బైబిల్ ఉన్న వారు అందరూ చదవండి అన్నమాట. అందరూ బైబిల్ ఉన్న వారు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతయు. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించురు. సూపర్. దాని ఫలం మీరే అనుభవిస్తారు. ఆమేన్. ఇల్లు కట్టావు అనుకోండి, నువ్వు నీ జీవిత నీ సంవత్సరాలు పెరిగి సంతోషంగా అబ్బా దేవా ఇల్లు ఇచ్చినందుకు స్తోత్రాలు కూడా అయితే ఎంత ఆనందంగా సంతోషంగా ఉండవో. హల్లెలూయా. అంత చక్కగా బతుకుతావు అన్నారు. దేవుడిచ్చే ఆశీర్వాద ఫలములు ఇవి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి కలిగే ఆశీర్వాదాలు అన్నట్టు. తర్వాత జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూస్తే, జకర్యా గ్రంథము 8:4 ఒకరు చూడండి. 1 పేతురు 3:10 ఒకరు చూడండి. అంటే చూసి పెట్టుకోండి రెడీగా. త్వరగా సహకరించండి. మీరు మీ పితరుల వంటి వారై 8వ అధ్యాయము 4వ వచనం సెలవిచ్చుచున్నదేమనగా, వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాళ్ళేమి ఒక్కరు యెరూషలేము వీధులలో కూర్చుందురు. మళ్ళా ఇంకొకరు చదవండి. ఇంకేవాళ్ళు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు వృద్ధాప్యము చేత
అందరునా అందరు అట్లనే ఉందా మీ బైబిల్ అందరును అనండి అందరును వృద్ధాప్యము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాలేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు ఎవరు చచ్చిపోరు హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా కర్ర పట్టుకొని బోషినోరుతో ఏంటే నేను అక్షంతసేపు బయట కూర్చుని అయ్యో 5 అయింది ఆ గంట పోగింది ఆ అందరు అసలు ముక్కోశపడ ముచ్చట పెట్టుకుందామని ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లోకి వెళ్ళి అందరూ మాట్లాడుకుంటూ వాళ్ళు తొందరగా చచ్చిపోరు అంటే వాళ్ళు ముసలు కట్టె పట్టుకుని పంకులు అస్సలు చచ్చిపోరు అన్నాడు దేవుడు ఆడికి వచ్చి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా మా మనుమూడి ఇట్లుండి ఆయన మంచి ఉద్యోగం చేస్తున్నాడు నా బిడ్డ అమెరికాలో ఉంటుంది నా కొడుకు బిడ్డ ఇంగ్లాండ్ లో చదువుతున్నాడు ఓ మా 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 ఎవరు మా మామయ్య మా అత్తమ్మ గారికి మంచిగా సంతోషంగా బతుకుతున్నారు